ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయంలో శని భగవానుడితో సంచారం చేయనప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం కుజదోష ప్రభావం. బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టి కారకుడు 2వ స్థానంలో ఉండడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. షేర్లు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమం. అదే కాకుండా తృతీయంలో ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళత్రతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడైన శని భగవానుడితో మీనరాశిలో సంచారం చేయనప్పుడు తల్లిదండ్రులతో, అన్న తమ్ముళ్లతో, అక్క చెల్లెలతో, సహచరులతో, మిత్రులతో, అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో చాలా జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో తెలియని ఒక ఆందోళన, రుణ సమస్య, రోగ సమస్య, అలాగనే నిత్యము ఏదో రకమైన ఆందోళనతో మీరు గడుపుతూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో సంవత్సరంలో చివరి గురువారము ప్రారబ్ధ గురువారము, చివరి ఆదివారము శనివారము, ప్రారబ్ధ శనివారము ఆదివారం పూట ఉపవాసం ఉండడము, తెల్ల జిల్లెడి యొక్క వృక్షానికి నీరు పోయడము, దీపాన్ని పెట్టడము, సూర్య నమస్కారము, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల దోషాలు తొలగిపోయే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా వీలైనంత వరకు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, దర్శనము, రుద్రాభిషేకము మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, డాక్టర్లు, ఆయుర్వేద వృత్తిలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సత్ప్రవర్తనగా ఉంటూ వీలైనంతకు కోపాన్ని తగ్గించుకొని సహనం, శాంతి, సత్ప్రవర్తన, నియమనిష్టలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మార్చి మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున
సోమవారము, తెలుగు సంవత్సరాదికి చివరి సోమవారము, మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 18వ తారీఖున బుధవారము, అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, బుధవారం రోజు కూడా అమావాస్య ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి కనుక మనము తెలుగు సంవత్సరానికి చివరి అమావాస్య అవ్వడం వలన ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని ఇంటికి దిష్టి తీసి బయట వేయడము, చాకలి వారితో ఆశీర్వచనం తీసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరము ఉగాది పండగ ప్రారంభము. ఆ రోజు మనము మంగళ స్నానమును ఆచరింపచేసి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించడము, పంచాంగ శ్రవణము, దేవతా దర్శనము, తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేయడము శుభసూచకం. అలాగనే మనకు 27వ తారీఖున శ్రీరామనవమి అనగానే రాముడి కళ్యాణంలో పాల్గొనడం వలన సకల శుభాలు ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మనం తెలుసుకుంటూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ తెలుగు సంవత్సర ప్రారంభ కాల సమయంలో అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం అనుగ్రహం ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.